ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పిఎంసి ప్రేక్షక దేవుళ్ళకి కూడా నా నమస్కారాలు. ఈరోజు మన అనకాపల్లి పట్టణంలో విశేషంగా ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొంటూ, ఒక మారుమూల గ్రామంలో ఉంటూ, ఒక పట్టణంలోనే కాదు, ఒక గ్రామంలోనే కాదు, విశేషంగా ఈ ధ్యాన ప్రచారం కానీ, శాకాహార ర్యాలీలు కానీ అద్భుతంగా నిర్వహిస్తూ, ఇక్కడే కాకుండా విజయనగరంలో, విశాఖపట్నంలో, ఇతర ప్రదేశాల్లో కూడా వెళ్ళి ఈ ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీసు, ఇటువంటి కౌన్సిలింగ్స్, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన మోస్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మన కనుమూరి జ్యోతి మేడం గారు ఈరోజు మన పిఎంసి ఛానల్ ముందు ఉన్నారు. ఆవిడ ధ్యాన అనుభవాలని ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మా నమస్తే. ఈరోజు మా ఛానల్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జగద్గురు పితామహ పత్రిజీకి, స్వర్ణమ్మకి ఆత్మ ప్రణామాలు. ఈ చరాచర సృష్టికి, నా తల్లిదండ్రులకి, నా ఆత్మకి, నా భర్తకి, అందరికీ కూడా ఆత్మ ప్రణాళాలు అర్పిస్తున్నాను. ఈ పిఎంసి ఛానల్కి కూడా. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం, రెండు జీవితాలు ఉంటాయి. మీరు మొదటగా ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి ఎలాగొచ్చారు? ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఎలాగున్నారు? ఈ ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత మీలో ఏటేటి మార్పులు వచ్చాయో ఒక్కసారి మా పిఎంసి ప్రేక్షకులకి తెలియజేయండి మామ. తప్పనిసరిగా మనం ఏంటంటే ఆధ్యాత్మికం వేరే, ప్రాపంచికం వేరే అని ధ్యానం తెలియకముందు అనుకుంటాం, రెండు ఉన్నాయని అనుకుంటాం. కానీ ధ్యానం తెలిసిన తర్వాత రెండు కూడా ఒకటే అని తెలుసుకున్నాను నేను. ప్రాపంచికంగా అంటే ఏంటి అంటే, ఈ మనసుతో ఉన్నందువల్ల, అది చలించి ఉన్నందువల్ల, సత్యం తెలియనందువల్ల, మళ్ళీ ఏంటంటే రాంగుతో ఉన్నందువల్ల అంతా రాంగే కనిపిస్తుంది అన్నమాట. నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, అంతా రాంగే అనే భావంతో మనం ఉంటామన్నమాట. దానివల్ల ఏంటంటే ఎనలేని దుఃఖం, ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఎందుకున్నాము అని మనం అనుకుంటాం అన్నమాట. అదంతా ఏంటంటే రాంగ్తో ఉన్నాం కాబట్టి. అదే ధ్యానం తెలిసిన తర్వాత రైట్తో ఉంటే ఈ చరాచర సృష్టి అంతా కరెక్ట్గానే ఉంది, మన దృష్టి దోషం మాత్రమే అని మనల్ని మనం సరి చేసుకుంటాం అన్నమాట. ముందుగా మీ యొక్క బాల్యం గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనేది ఒకసారి ప్రేక్షకులకి తెలియజేయండి. ఎంత అద్భుతం అంటే, నేను ఈ సింహాచలంలోనే, ఈ వైజాగ్లో సింహాచల క్షేత్రం దగ్గర ఎలక్ట్రికల్ క్వార్టర్స్ సబ్స్టేషన్ ఉంది. అక్కడ మా నాన్నగారు జాబరీత్యా ఉంటే అక్కడ నేను పుట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే ఉద్యోగరీత్యా అరకు, అనంతగిరి ఇలాగా ప్రకృతి ఏరియాల్లో మేము ఊహ తెలిసేటప్పటికి మేము అరకులోనే ఉన్నాను. నేను ఆ అరకులోనే ఏంటంటే నేను ఆ చెట్లు చేమలతో మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ ఆ ప్రకృతిలో నేను మమేకమై ఉండేదాన్ని అన్నమాట. గత జన్మల సంస్కారం అన్నమాట అది. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత మీ యొక్క భర్త గురించి, మీకు పిల్లలు అందరూ, వాళ్ళు కూడా ఈరోజు మీలాగే ధ్యానం చేస్తున్నారా, శాకాహారులుగా మారారా? దాని గురించి క్లుప్తంగా ఒకసారి తెలియజేయండి. పెళ్ళి అవ్వటము అంటే నేను పెరిగే వాతావరణం ఏంటంటే జాబ్ చేయటము, వాళ్ళందరూ జాబులు అంటే ప్రశాంతంగా వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు అన్నమాట, చదువుకొని. అలాంటి సిచ్యువేషన్ దగ్గర నేను పెరిగాను అన్నమాట, వైభోగపేతంగా. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి అంటే ఇవన్నీ అవసరం అన్నమాట. గతంలో తెలీదు. ఇక్కడ నేను పెళ్ళైన తర్వాత ఎలాంటి చోటుకు వచ్చానంటే, వీళ్ళంతా కూడా చాలా హార్డ్గా ఉండి, అంటే చదువు అనేది లేకుండా హార్డ్గా ఉండి, చాలా గట్టిగా మాట్లాడుతూ, చాలా మొండిగా బండగా ఉండేవారు అన్నమాట వాళ్ళు. అది నేను ఏమనలేకపోయేదాన్ని. పిల్లల్ని ఏంటంటే మా వాళ్ళలాగే చదివించేసి వాళ్ళు అలాగ ఉండాలని నేను తాపత్రయపడేదాన్ని. దానికోసమని వాళ్ళని చాలా కండిషన్లో పెట్టడానికి ప్రయత్నించేదాన్ని. కానీ వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు అలాగ ఉండటానికి ఇష్టపడేవారు. దానివల్ల నాకు ఎనలేని దుఃఖం అనేది ఉండేది. భర్త వాళ్ళు ఏంటంటే శాకాహారులుగా. ఈ ధ్యానం అనేది ఏంటంటే, మా పెద్ద బాబు ఏమో ధ్యాన తరంగం అనే బుక్ రావడం జరిగింది. అప్పుడు ఎనలేని దుఃఖము. అప్పుడు ఏం చేశానంటే పూజా స్థితిలోనే అక్కడ అడుక్కోవడం అన్నమాట. ఇప్పుడు తెలుసుకుని అడుక్కుంటున్నానని అక్కడ మమేకమైపోయి విపరీతమైన దుఃఖంతో ఆ దేవుడికి అన్నీ చెప్పుకునేదాన్ని అన్నమాట. కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండేదాన్ని, భయము, దుఃఖం అన్నమాట. అయితే మా బాబు ధ్యాన తరంగం అనే బుక్ చూసి, ఒక పేజీ చూసి నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ ధ్యానంలో గంటలు గంటలు ధ్యానం చేసిన తర్వాత ఎంత వర్క్ తెచ్చుకున్నానని కూడా తెలిసింది. అప్పుడు నేనే రాంగ్ రూట్లో ఉన్నాను, నన్ను నేనే సరి చేసుకోవాలి, అంతా కరెక్ట్గానే ఉన్నారు అని నేను తెలుసుకోవడం జరిగింది.
నేను ఎవరికి కూడా అంటే నేను ఫస్ట్ నుంచి కూడా మాంసాహారం అది తినేదాన్ని కాదు. ఎందుకంటే పూజలు అవి చేస్తున్నందువల్ల నాకు అది ఇష్టం ఉండేది కాదు మామూలుగా కూడా. తర్వాత నేను ధ్యానం చేసిన తర్వాత నా భర్తకి ఏంటంటే మోటార్ ఫీల్డ్‌లో ఉంటుండగా ఆయన మట్టుకు నేనేమి ఇచ్చేయలేదు, తినొద్దని చెప్పలేదు కానీ, ఆయనేమో ఒకరోజు వచ్చి మాంసం తింటే నాకు పళ్ళు సలుపులు వస్తున్నాయి అని చెప్పితే, అది మీ ఇష్టం అండి అని చెప్పాను. అప్పటి నుంచి ఆయన మానేయడం జరిగింది. మన ఎనర్జీ లెవెల్ పెరిగితే అన్నీ కూడా సెట్ అయిపోతాయని నేను తెలుసుకున్నాను. ఎక్కువ సాధన మొదలుపెట్టాను అన్నమాట. అయితే మీరు ఉన్నది ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీ, అనకాపల్లి దగ్గర. ఎన్టీఆర్ కాలనీ ఏ ఊరు? తారక రామ కాలనీలో ఉన్నారు. అక్కడ ఒక పిరమిడ్ కూడా నిర్మించారు. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విశేషంగా ఈ ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు కూడా మీరు అక్కడ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఎంతమంది శాకాహారులుగా మారారు? ధ్యాన ప్రచారం కూడా మీరు అక్కడ ఏరియాలో అద్భుతంగా చేస్తున్నారు. ఆ విలేజ్‌లన్నీ కూడా, దాని గురించి కూడా ఒకసారి ప్రేక్షకులకి తెలియజేయండి. 2012 అంటే నేను 8లో రావడం అయింది. అక్కడ అప్పుడు విశేషంగా డోర్ టు డోరు 11 ఊర్లు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే 2012కి భూమి అంతమైపోతుందని ఈ చైతన్యంతో అంతగా స్ప్రెడ్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే చెప్పిన వాళ్ళు వెంటనే ధ్యానాలు చేసేసి వాళ్ళందరూ శక్తి వల్ల ఆ ఇచ్చిన శక్తి ద్వారా భూమిని రక్షించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ అప్పుడు సబ్జెక్ట్ ఏమి ఇవ్వలేదు. ధ్యానం చెప్తే ధ్యానం చేసేసేవారు అంతే. ఇప్పుడు ఏంటంటే భూమానవుల్ని రక్షించుకోవడం కోసమే పత్రిజీ ప్రణాళిక. అందుకని ఆయన చైతన్యంగా విస్తరించడం కోసమే దేహాన్ని వదలడం జరిగింది. ఈ చైతన్య విస్తరణలోనే ఇప్పుడు భూమానవులు రక్షించుకోవడం కోసం మళ్ళీ అందరికీ చెప్పచ్చడం జరుగుతోందన్నమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా స్థిరంగా ఉండిపోతారు, శాకాహారులుగా మారిపోతారు. ఎందుకంటే ఇప్పుడు టైము ఆళ్ళే లేకుండా అయిపోతారు కాబట్టి ఇప్పుడు ఫుల్గా సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు స్థిరంగా ఉండిపోతారన్నమాట. మన గురుగారు పత్రిజీ గారు ప్రతి వేదిక మీద కూడా చెప్తూ ఉండేవారు, జీవిస్తే మనిషి ఎప్పుడు కూడా గాంధీజీలాగా అహింసలోనే జీవించాలి, జీవిస్తే ప్రతి మనిషి కూడా బుద్ధుల్లాగా ధ్యానంలోనే జీవించాలని ప్రతి వేదిక మీద కూడా కుండ బదలగొట్టిన చెప్పేవారు. అటువంటి విశేషమైన శాకాహారులు ర్యాలీలు మీరు నిర్వహిస్తున్నారమ్మా. మీకు మా పిఎంసి ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా మీరు అద్భుతంగా అక్కడికి హాజరవుతారు. మీరు హాజరవడం కాకుండానే 10 మందిని అక్కడ తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేపడతారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ గారిని మొదటిసారిగా ఎప్పుడు కలిశారు? ఆయన దగ్గర ఏం అనుభూతి పొందారన్నది ఒకసారి తెలియజేయండి. నేను పత్రిజీని ఏంటంటే ధ్యానంలో చూడటం జరిగింది. రాఘవరావు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోటో చూశాను అన్నమాట. ఆయన అక్కడ చూసి ఈయనే తొలి గురువు అని నాకు అనిపించింది. ఆ తొలి గురువు అనిపించిన తర్వాత ఆయన 3 గంటలు ధ్యానంలో కూర్చోబెట్టారు. కూర్చున్నప్పుడు అనంత విశ్వం అంతా పత్రిజీని చూడటం జరిగింది. ఆయన అనంత విశ్వం నుంచి అలాగ చిన్నగా అయ్యి నా హృదయంలోకి 3 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏమో జనం అంతా కనిపించి వీళ్ళందరికీ వెళ్ళి ధ్యానం చెప్పు అని చెప్పడం జరిగింది. నేనేమో పూజలు చేసుకోవాలి కదా, నాకు వెళ్ళి చెప్పడానికి ఎక్కడ ఖాళీ అవుతుంది అని చెప్పాను. నవరాత్రుల టైం అన్నమాట. వెళ్ళి దసరాకి నవరాత్రులు చేసుకోవాలి అంటే, గతంలోని నువ్వు నవరాత్రులు చేసావు కదా, లాస్ట్లో ఏడ్చావు, ఫలితం ఏమైనా వచ్చిందా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను అలాగే ఏడవడం కూడా జరిగింది. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ పూజా మందిరం డోర్ తీయకుండా డోర్ టు డోర్ వెళ్ళి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను అన్నమాట. తర్వాత పత్రిజీని కలవడం ఏంటంటే, ఆయన పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే అర్హత కావాలని 11 ఊర్లు డోర్ టు డోర్ వెళ్ళి ధ్యానం ప్రచారం చేసిన తర్వాతే నాకు అర్హత అనేది నాకు వచ్చిందన్నమాట. అప్పుడు వైజాగ్లోని చాలా అంటే రెడ్డి నాయుడు గారు ఆ ఏరియాలో పెద్దది ప్రోగ్రాం ఏదో పెట్టారు. అప్పుడు నాకు తెలిసి ఆ రాత్రి టైం అన్నమాట పెట్టారు. పెడితే నేను వెళ్ళిపోయాను అన్నమాట. అప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి చాలా దూరం అన్నమాట. అప్పుడు మా అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య మీరు కారు వేసుకొని రండి, పత్రిజీ మా గురువుగారు వస్తున్నారు, మీరేమో నన్ను తీసుకెళ్ళడానికి రండి అంటే, అన్నయ్య అలాగే అన్నారు కానీ రాలేదు. ఎందుకు వస్తారు, ఆయన రారు. నేను ఆయన వస్తారనే ధైర్యంతో వెళ్ళిపోయాను అన్నమాట. ఆ పత్రిజీ స్టేజ్ మీద అన్నీ చూస్తున్నాను, నేను ఆయన పరమాత్మగానే చూస్తున్నాను. పరమాత్మ శరీరపరంగా ఇలా వచ్చారు మనల్ని ఉద్ధరించడానికి, ఆయన ఈ రూపంలో వచ్చారని నేను ఆయన అలాగే చూస్తుంటే, ఆయన మెట్లు దిగి వచ్చి
ఆ మెట్ల మీద నన్ను కూర్చోమని చెప్పి ఆయన నా దగ్గర కూర్చొని ఆమె భుజం మీద ఇలా చేయేశారనమాట. అప్పుడు నేను ఎంతో ఆ పరమాత్మ అనే భావంతోనే ఆయన చూస్తూ, ఆ గెడ్డం తడుముతూ, ఆయన బుగ్గలు తడుముతూ, ఒళ్ళంతా తడుముతూ, అంత తన్మయత్వంతో నేను చూస్తున్నాననమాట. ఆయన ఆ భుజం మీద చెయ్యేస్తూ అందరితో మాట్లాడి అన్నీ చేస్తూ దృష్టి ఇక్కడ పెట్టారన్నమాట. కానీ ఆ పరమాత్మ నన్ను అక్కన చేర్చుకోవాలని తపన అన్నమాట. కానీ ఆయన అక్కన చేర్చుకోలేదు. అదొక్కటే నాకు బాధ అనిపించింది. 1 గంట 2 గంటల సేపు ఆయన అలాగే ఉన్నారు నా దగ్గర. తర్వాత నేను వెళ్ళిపోయాను. అప్పుడు ఏమో రెడ్డి నాయుడు గారి సిస్టర్ వాళ్ళ ఇంటికి రాత్రికి తీసుకెళ్ళిపోయారు. "నువ్వు ఎక్కడికి వెళ్తావు? కొత్తగా ఉన్నావు కదమ్మా, ఎక్కడికి వెళ్ళా, మా ఇంట్లో ఉండిపో" అన్నారు. వాళ్ళు రాత్రి అంతా కూడా ఆయన దగ్గరికి తీసుకోలేదనే భావంతోనే నేను ఉన్నాను. అప్పుడు ఉదయాన్నే అన్నారు, "యక్తితా ధ్యానం ఆదివారం కదా, రెడ్డి నాయుడు గారు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పత్రిజీ ఉన్నారు, మనం వెళదాము" అని అంటే, అలాగే అని చెప్పి ఆవిడతో ఉదయం లేచి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరం కలిసి సామూహిక ధ్యానం చేసిన తర్వాత ఆ రూమ్లోంచి పత్రిజీ వచ్చారు. వచ్చి అప్పుడు నన్ను ఆ హృదయానికి హత్తుకున్నారన్నమాట. ఎంత అంటే ఆ తన్మయత్వం ఆయన హృదయాన్ని హత్తుకొని నా ఒళ్ళంతా తడిమి బుర్రంతా ఇలా చేసి ఇలా చేసి, అందుకని నేను ధ్యానంలో ఏం చెప్తాను అంటే, అంతరంగంలో పరమాత్మ బాహ్య ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న ఈ మనసుని ఆ శ్వాస అనే గురువు కళ్ళెమేసి లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ శ్వాసను గమనించినప్పుడు అమ్మ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వచ్చి, అంతా అశుద్ధం పులుంకుని ఉన్నాం కాబట్టి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి అర్హత లేదు కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే లాలపోస్తుంది. విశ్వమయ ప్రాణశక్తి ద్వారా లాలపోసి క్లీన్ చేసి అప్పుడు తండ్రి దగ్గరికి పంపిస్తే ఆయన అక్కని చేర్చుకొని ఓరడించి బుజ్జగించి లాలించి మళ్ళీ ఆ ప్రేమ ద్వారా తన్మయత్వం చెందిన ఆ మనసుకి ఒక మంచి ఆలోచన ఇస్తేనే అది ఉత్సాహంగా, ఉల్లాసంగా, దేహపరంగా ఆనంద చిదివిలాస స్థితిలో మంచి పనులు చేస్తూ ఉంటుందని చెప్తూ ఉంటానన్నమాట. ఆ అనుభూతి పొందినందువలన. మీరు ఆ గ్రామంలో పిరమిడ్ కట్టారు. చాలా అద్భుతమైన ఎనర్జీస్. నేను కూడా ఒక సందర్భంలో వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన ఎనర్జీ అనమాట. వెళ్ళిన వెంటనే మనకి ధ్యానంలో ధ్యానం చాలా చక్కగా కుదురుతుంది. ఆ చుట్టుపక్కల అన్నీ కూడా చెట్లు, ఆ మేడ మీద వేప చెట్టు, అద్భుతమైన పిరమిడ్ మీరు నిర్మించారు. అది ఎన్నో సంవత్సరాలు నిర్మించారు? దాన్ని ఎవరి ద్వారాగా ప్రారంభించారు? మన గురువుగారు ఏమైనా వచ్చారా అనేది ఒక్కసారి తెలియజేయండి. నేను ఇది తెలిసిన తర్వాత విపరీతంగా అంటే నా ఇన్నర్ చెప్తూ ఉంటే ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోతుండేదాన్ని. అప్పుడు అమరావతి వెళ్ళడం జరిగింది. అమరావతి ధ్యానం మహాచక్రం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే డోర్ టు డోరు సంవత్సరం చేయడం జరిగింది వర్క్, గడ్డి పీకిన దగ్గర నుంచి. అప్పుడు నేను అక్కడ ఏంటంటే ఆ బుద్ధ సంఘంలో నేను కూడా ఆ సంఘంలో నేను కూడా ఉన్నాను అని తెలుసుకున్నాను అన్నమాట. అప్పుడు నేను అలా వెళ్తున్నప్పుడు ఏం చేశారని మా బావగారు ఏం చేశారంటే ఒకరోజు పంచాయితీ పెట్టారన్నమాట. అందరినీ అక్కడ పక్కన అందరినీ ఉంటుండగానే, "నువ్వు ఇలా బయటికి రా, వాడిని అమాయకం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు" అనేసి ఆయన అంటే, నేను అప్పుడు వెంటనే లోపల నుంచే బయటికి రాకుండా, "పత్రిజీ నేను ఎక్కడికి వెళ్తున్నానో వీళ్ళకి తెలియపరచండి" అని చెప్పి లోపలికి వెళ్ళి ఏడ్చుకుంటే అన్నాను. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను అమరావతి. ఆగలేదు, ఎందుకంటే నా వర్క్ ఉంది కాబట్టి. నేను సత్యంతో ఉన్నాను, నేను అద్భుతమే చేస్తున్నానని నాకు తెలుసు, కానీ వీళ్ళకి తెలియపరచవు అని చెప్పేసి వెళ్ళిపోయాను. అప్పుడు అమరావతిలో వెళ్ళేటప్పటికి లక్ష్మణరావు గారేమో పత్రిజీ ఏమో అక్కడికి వచ్చారనమాట. మేము ప్రచారంలో ఉంటుంటే ఆయన వస్తుండేవారు, ఎన్నో ఓపెన్ చేస్తూ వెళ్ళిపోతుండేవారు. ఎప్పుడు ఆయన నేను కలవలేదు, ఎందుకంటే నా పని నేది. ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళను, ఆయన చూస్తానంతే, ఎందుకంటే ఆయన నా హృదయంలోనే ఉన్నారు. అప్పుడు నేను లక్ష్మణరావు గారేమో నన్ను తీసుకొని వెళ్ళారు పత్రిజీ దగ్గరికి. "ఈ మేడం వైజాగ్ నుంచి వచ్చారు, ఇంకెంత వర్క్ చేస్తున్నారో చెప్పలేమంటే ఆ పరమాత్మ ఏమి తెలియనట్టు అవునా అని అన్నారని చూసి, "ఏంటి మేడం" అంటే, "సార్ మా ఊరు ఒకసారి రండి సార్" అని చెప్పాను అన్నమాట. చెప్తే కళ్ళు మూసుకున్నారు. అంటే అక్కడ సిచ్యువేషన్ అంతా చూస్తున్నారన్నమాట. అప్పుడు జనం అంతా వచ్చేస్తే నేను వచ్చేసాను ఆయనకి చెప్పేసి. మరుసటి రోజు ఇంకా హార్డ్ వర్క్ చేసి పాంప్లెట్లు పంచి అన్నీ చేసి మళ్ళీ అక్కడికి ఆ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు ఆయన. ఆయన వచ్చారని నాకేం తెలియదు, కానీ అక్కడ ఇంకో పక్కన మేడం ఏమో ఆ పిరమిడ్ చూద్దాం రా అని పైకి తీసుకెళ్తే అక్కడ పత్రిజీ కూర్చొని ఉండి ఇలా రా అన్నారు. అప్పుడు వెళ్తే "మీ ఊరు నేను వస్తున్నాను" అని చెప్పారు. తర్వాత అప్పుడు ధ్యాన జగత్తు ధ్యాన తరంగం బుక్లోని కూడా పడిపోయింది, అనకాపల్లి కూడా వస్తున్నారని. అప్పుడు అనకాపల్లి మాస్టర్స్ నాకు మీటింగ్కి పిలిచి ప్రకాష్ గారు ఏమన్నారంటే, అనకాపల్లి అంటే మా ఊరు కూడా వస్తున్నారంటే, ఈ ప్రకాష్ గారు ఏమన్నారు, "ఏమి రారు, గురుగారు రావాలంటే అక్కడ ఏదైనా సిచ్యువేషన్ ఉండాలి కదా" అని చెప్తే నన్ను ఒక ఛాలెంజ్గా తీసుకొని తెల్లవార్లు 5 రోజులు కూర్చొని ధ్యానం చేశాను. పరమాత్మ నువ్వు రావాలంటే నేను అర్హత ఏ రకంగా పొందాలి అని చేశాను.
పగలంతా ప్రచారంలో ఖాళీ ఉండేది కాదు. అప్పుడు లీలా గారిని పంపించడం జరిగింది. పత్రిజీ అమ్మ వెళ్ళి చూసిరా అని లీలా గారిని పంపించడం జరిగింది. నేను లీలా గారు అక్కడ ఏంటంటే అప్పుడు ఆవిడ వచ్చి, జ్యోతి పత్రిజీ రావాలంటే ఇక్కడ అర్హత పొందాలంటే ఏం చేయాలి అని నేను ఎతకడానికి వచ్చాను, పిరమిడ్ కట్టొచ్చు కదా అన్నారు. అంటే పిరమిడ్ ధ్యానంలో కనిపిస్తుంది కానీ దాని మీద దృష్టి పెట్టలేదండి, ప్రచారం మీదే పెట్టాను. అయితే నాకు ఏకాదశి అంటే చాలా ఇష్టం, రేపు తొలి ఏకాదశి, రేపే స్టార్ట్ చేసేద్దామండి అన్నాను. మా సార్ డ్యూటీ నుంచి వచ్చి అక్కడ కూర్చున్నారు, టీవీ చూస్తుంటే, ఏమండి పిరమిడ్ కట్టేద్దామా అని అంటే, నీకేమైనా పిచ్చా అన్నారు. లేదండి కట్టేద్దామని అనండి, అది అయిపోతుంది అంటే, సరేలే అన్నారు ఆయన. అంతే లీలా గారికి చెప్పేసాను. మరుసటి రోజు మేస్త్రిని తీసుకుని ఆవిడ వచ్చేసారు. నేను వాళ్ళకి బిర్యానీ పాయసం అన్నీ చేసేసాను అనమాట. అప్పుడు పైకి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటే అప్పుడు నాకు పిరమిడే కనిపిస్తుంది ధ్యానంలోని. నేను అన్నీ చెప్తుంటే అతనికి మార్కింగ్, అంటే ఎదురుగా డోర్ కనిపిస్తుంది, ఇలా నేను పిరమిడ్లో కూర్చొని ఉన్నాను, ఆయనకి చెప్తుంటే ఆ మేస్త్రి గారు మార్కింగ్ గీసేసారనమాట. తర్వాత వాన రావాలి అని అంటే పెద్ద వాన వచ్చిందన్నమాట. తర్వాత నేను కిందకి వెళ్ళిపోయాను. అలాగా ఆ పిరమిడ్ అనేది ఏంటంటే, ఫస్ట్ అక్కడ ధ్యాన మందిరం అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు శ్రీ విష్ణు పిరమిడ్ అంటే ధ్యాన కేంద్రము అని పెట్టడం జరిగింది. నాకే ధ్యానంలో వచ్చింది అది. అలాగే పిరమిడ్ పేరు కూడా ధ్యానంలో కనిపించింది అన్నమాట. అప్పుడు దాని పేరు కూడా పెట్టిస్తే పత్రిజీ ఆ నెల రోజులకే అన్నీ అద్భుతంగా పిరమిడ్ తయారైపోయింది. అప్పు చేసామన్నమాట. ఎంత అప్పు చేసామో అంత డోకరా వస్తే కూడా తీర్చేసాము. పత్రిజీ వచ్చారు, 600 మంది వచ్చారు. అంటే పరమాత్మ నేను ఏం చేస్తున్నానో తెలియపరచడానికి ఆ పరమాత్మే తరలి వచ్చారన్నమాట. కాబట్టి భయపడాల్సిన పని లేదని నేను అనుకున్నాను. అంటే ఇప్పుడు ప్రతి స్త్రీలాగే మీరు కూడా పూజలు చేస్తూ ఉండేవారు. ఈ ధ్యానం అనే ఒక ధ్యానం మీకు ఎలాగా పరిచయం అయింది, ఎవరి ద్వారాగా పరిచయం అయినది? ఫస్ట్ అందరూ స్త్రీలాగే మీరు కూడా పూజలు చేస్తుండేవారు. ఈ ధ్యానాన్ని మీకు ఎవరు పరిచయం చేశారు, మీకు ఎలాగ అందింది ధ్యానం, అది ఒక్కసారి తెలియజేయండి. అంటే ప్రతి ఒక్కళ్ళము ఏంటి అంటే ఆత్మపరంగా ఎదగడానికి సేవ ఒక స్థితి అన్నమాట. స్టార్టింగ్లో నేను విపరీతంగా సేవ చేసేదాన్ని. ఆ సేవ తర్వాత పూజా స్థితిలోకి వచ్చాను. ఆ పూజలో కూడా పూర్తిగా చేశాను, ఇన్వాల్వ్ అయ్యి. ఎందుకంటే అక్కడ ఫోటో దగ్గరే ఆ దైవాన్ని చూశాను నేను. అప్పుడు ఆ అమ్మవారు వాకిన్ అయ్యి మాట్లాడేదన్నమాట. అసలు నువ్వు వచ్చావని ఏంటి గ్యారంటీ అంటే, నువ్వు వేసిన ఆ పూలదండ కదులుతుంది చూడు అంటే దగ్గరికి అయ్యేది. అంతగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడే దైవాన్ని చూస్తూ అంత తన్మయత్వంతో పూజ చేసేదాన్ని, గీతాపారాయణాలు చేసేదాన్ని. అంటే గీతని ఆచరించడం లేదు, అది కంఠస్థ పెట్టడమే చేసేదాన్ని. ఆ తర్వాత ఏంటంటే ఈ ధ్యానము, నేను చెప్పాను కదా పుస్తకం చూసి వచ్చానని, పుస్తకంలో ఒక పేజీ చూసి శ్వాస మీద ధ్యాస పెట్టాను అంతే. గత జన్మల సంస్కారం అన్నమాట. ఎందుకంటే అంతకుముందు నేను సాధన చేసే ఉన్నాను అన్నమాట. ఎందుకంటే ఇది నేను బుద్ధ భగవానుడు ఇది వస్తుంది ముందుగానే, ఈ సత్యయుగ స్థాపన అనేది ఉంటుంది కాబట్టే ఆయన ముందుగానే పరిశోధన చేసి, ఆయన పరిశోధన చేసిన దాన్ని బుద్ధ సంఘం 1,44,000 మందికి తన ఈ మొత్తం తయారు చేసిన బుద్ధ సంఘం వాళ్ళమే మనం అన్నమాట. అందులో నేను కూడా ఒకదాన్ని ఉండడం, అమరావతి ఆ నీళ్ళల్లోని ఆ బుద్ధుడిలాగా ఎన్ని బుళ్ళు కట్టుకొని ఆ స్నానాలు చేస్తూ ఆ బుద్ధుడితో నేను రావడం కూడా చూసుకున్నాను నేను అమరావతి టైంలో. అందుకని బుద్ధ సంఘమే పిరమిడ్ మాస్టర్స్. మీరు ఎక్కువ ఒక పసిపిల్లలాగా ఉంటారు, శాంతితో, దయతో, కరుణతో ఉంటారు. అంటే మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయా, లేదు ధ్యానంలో రాకముందు కూడా మీరు అలాగే ఉండేవారా? ఒక్కసారి తెలియచేయండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ ఏమని పేరు పెట్టారంటే, అమాయకురాలు బెబ్బే అని పెట్టారు. అయితే నీకు దీనికి ఏమీ తెలియదు అని చెప్తే నేను స్టార్టింగ్లో అంతా ఏడ్చేదాన్ని అనమాట. నేను ఎందుకు పనికిరాని దాన్ని అది ఇది అని. కానీ నాలో చాలా టాలెంట్, ఏది చూస్తే అది చేసేసేదాన్ని. నాకు మిషన్ కొట్టడం, ఎంబ్రాయిడరీ, స్వెటర్లు అల్లడము, అన్నీ, ఒక పెయింటింగ్స్ గ్రీటింగ్స్ చేసేసేదాన్ని, పాటలు అన్నీ సకల కళల నాలో ఉన్నాయి. కానీ నాకు ఎందుకు పనికిరాని దాన్ని అనే భావం, ఎందుకంటే వీళ్ళందరూ చెప్పడాన్ని అలాగే నేను ఉండేదాన్ని. అయితే ధ్యానం చేసిన తర్వాత నేనేం తెలుసుకున్నాను అంటే, అలా ఉండడము అంటే అది దైవ గుణం అని తెలుసుకున్నాను, అది కరెక్ట్ అని తెలుసుకున్నాను. జీసస్ ఏం చెప్పాడంటే, నీ దేవుడు రాజ్యంలోకి వెళ్తేనే, పసి పిల్లగా తయారైతేనే దేవుడు రాజ్యంలో ఉండడానికి అర్హత పొందడం అని. హిమాలయస్లో కూడా ఆ పైన ఆంజనేయ స్వామికి 600 మెట్లు ఎక్కి పైకి ఎక్కితే అక్కడ
ఒక ఉయ్యాల ఉందన్నమాట. ఆ ఉయ్యాల అంత పైకి వెళ్ళి చక్కగా నేను ఒక్కదాన్నే గబగబా వెళ్ళి ఆ ఉయ్యాల ఊగుతూ ఆ తన్మయతలో కళ్ళు మూసుకుంటే ఆ కాంతివంతమన్న పసి పిల్లని నేను కాంతివంతంగా నేను ఆ ఉయ్యాల ఊగడం నేను చూసుకున్నాను నేను. ఆ పసిపిల్ల దైవ రాజ్యంలో ఉండడం అంటే పసిపిల్లం అయిపోవాలన్నమాట. పసిపిల్లలం అయితేనే ఏ కల్మషం అని లేదు. అందుకే అది గత జన్మల సంస్కారం, అది అంతే నా భాగ్యం. ప్రేమతత్వం దైవగుణం. మన గురుగారు పత్రిజీ గారు ఎప్పుడు ప్రతి ధ్యాని కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి. ఒక ఆటో పాటో, ఒక సంగీతమో, కోలాటమో. ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అలా మీరు కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి పాటలు కూడా పాడుతున్నారు. ప్రేక్షకుల కోసం ఒక్క పాట, చిన్నది ఏదైనా మీకు వచ్చిన పాట. నాకు చిన్నప్పుడేమో రేడియోలో పాటలన్నీ నాకు ఎంతో ఇష్టం అన్నమాట. పాటలు ఆ పాటలన్నీ నా లోపల రికార్డ్ అయిపోయి ఉన్నాయి, కానీ పాడాలంటే అప్పుడు భయం అన్నమాట. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే అది బాగా యూస్ చేసుకుంటున్నాను. నాకు మైక్ పట్టుకొని పాడడం చిన్నప్పుడు ఇష్టం, కానీ కోరిక తీరలేదు. ధ్యానంలోనే ఏంటంటే అందరినీ కళ్ళు ముంచి గంటలు గంటలు పాటలు పాడేసేదాన్ని అన్నమాట. ఇందులో ఏంటంటే ఎన్నో సినిమా పాటలు. ఇప్పుడు ఏంటంటే ఈ పాట ఏంటంటే, ధ్యానం బాగా చేయమని, ఇది ధ్యానంలో వచ్చిన పాట. ఆత్మ నీకు చెబుతోంది శ్వాసనే గమనించమని, అర్థమందులో ఉంది ధ్యానం బాగా చేయమని. ఆత్మ నీకు చెబుతోంది శ్వాసనే గమనించమని, అర్థమందులో ఉంది. ధ్యాన సాధన చేసిన చోటే విశ్వశక్తి ప్రసరిస్తోంది. ధ్యానం బాగా చేయమని ఆత్మ నీకు చెబుతోంది శ్వాసనే గమనించమని, అర్థమందులో ఉంది. దైవమెక్కడుందని దిగులు పడకునేస్తమా, దైవానికి దారులు కూడా ఉన్నాయిగా. మోక్షమెక్కడుందని బాధపడకునేస్తమా, మోక్షముందే మార్గము కూడా ఉంటుందిగా. శ్వాసను మదనం చేసిన చోటే ఆలోచనలొస్తాయి, విసుగే చెందక గమనిస్తేనే దివ్యత్వమొస్తోంది. ఈ శరీరాల దీవుల్లో దైవాల నిధి ఉన్నది, మనసును శూన్యం చేసిన వారికి సొంతమవుతోంది. ఆత్మ చెప్పే సత్యమిది, శ్వాస యొక్క లీల ఇది. ధ్యానం బాగా చేయమని ఆత్మ నీకు చెబుతోంది శ్వాసనే గమనించమని, అర్థమందులో ఉంది. మనిషి జన్మ ఎత్తగా జన్మరాత మార్చుకో, మారిపోని ఆత్మే లేదని గమనించుకో. శ్వాస చెంత ఉండగా ఆత్మశక్తి, ఎందుకంటే ఏ నిమిషానికి శరీరం వదిలేస్తామో కాబట్టి శ్వాస చెంత ఉండగా ఆత్మశక్తి పెంచుకో, మరల జన్మ లేనే లేదని గమనించుకో. నచ్చినట్టుగా ఆఖరి జన్మను మనమే రాయాలి, మన దీపాన్ని వెలిగించి చీకటిని తరిమేయగా, మన అహములను తరిమేసి ఆత్మలను దర్శించగా, మన సాధనతోనే ఆత్మను సైతం మేలుకొల్పాలి. అంతులేని చైతన్యంతో ఆత్మజ్ఞానం పొందాలి. ధ్యానం బాగా చేయమని ఆత్మ నీకు చెబుతోంది శ్వాసనే గమనించమని, అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ. సంగీతంలో సరిగమలే సరదాగా పడేటట్టుగా పాడారు ఈరోజు. మీ యొక్క అంతరంలోంచి వచ్చింది ఆ పాట. చాలా చాలా అద్భుతంగా ఉంది పాట. చాలా తన్మత్వం చెందాను నేను కూడా. ఇదండి ఈ యొక్క మన కనుమూరి జ్యోతి గారి ధ్యాన అనుభవాలు. ఈరోజు ఎంతో అద్భుతంగా ఆవిడ పాట రూపంలో కానీ ఆవిడ అనుభవాల రూపంలో కానీ ఎంతో అద్భుతంగా మనతోని పంచుకున్నారు. వీడికి మన పిఎంసి ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ
నమస్తే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యయుగ స్థాపనలో మనం అందరం ఉన్నాం కాబట్టి, దైవాన్ని మర్చిపోయాము కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ధ్యానం చేసి వాళ్ళ తాలూకా వర్క్తో కనెక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఒక వర్క్ తెచ్చుకున్నాం కాబట్టి, మెయిన్ సీనియర్స్ కానీ మామూలు జూనియర్స్ ఎవరంటే ఇక్కడ ఎవరు లేరు, అందరూ దైవ స్వరూపాలే. వాళ్ళందరూ కూడా ఏ వర్క్తో కనెక్ట్ అవ్వాలని ఆత్మఘోష. కానీ మనము పైలోకవాసులు దృష్టి అంతా కూడా 24 గంటలు భూమి మీదే ఉంది దృష్టి కాబట్టి, మనం ఏం చేయాలంటే వాళ్ళకి శరీరాలు లేవు కాబట్టి మన శరీరాల్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటారు కాబట్టి, మనం అందరం కూడా ఏం చేయాలంటే విశ్వ కళ్యాణార్థం నేను సిద్ధంగా ఉన్నాను మాస్టర్స్, ఈ శరీరాన్ని వాడుకోండి, ఈ శరీరం ద్వారా ఏమి చేయిస్తారో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొని మనము కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఏ నిమిషానికి ఏ రకమైన ఆ వర్క్ ఉందో గబుకుని ఆ వర్క్ ఈ శరీరం ద్వారా చేయించబడితే అప్పుడు మన ఆత్మ ఏంటంటే వర్క్ చేయలేనందువల్ల ఎనలేని దుఃఖం పొందుతూ ఉంటుంది. మనం అలా చెప్పినందువల్ల ఈ ఆత్మ ఆనందం అనేది, బ్రహ్మానందం అనేది పొందుతారు ప్రతి ఒక్క మాస్టర్స్. సాధన మట్టికి ఎక్కువ చెయ్యాలి. హయ్యర్ ఎనర్జీస్ వస్తున్నాయి, భూమాత భరించలేకపోతుంది కాబట్టి పత్రిజీ ఏమన్నారు, భూమాత ఏమంటుందంటే ఈ భూమానవులు తీసేయి, వాళ్ళు చెప్పిన వినే స్థితిలో లేరు కాబట్టి ఈ ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నారు అని చెప్తే పత్రిజీ ఏమన్నారంటే భూమానవులకు కూడా నేను రక్షించుకుంటాను కాబట్టి ఈ శరీరాన్ని వదిలి చైతన్యంగా విస్తరించి ప్రతి ఒక్క ఈ చైతన్యం మొత్తం భూగోళం అంతా విస్తరించేసి ఇంత అద్భుతంగా జరుగుతోంది కాబట్టి ఎవరు కూడా భూమానవులందరూ కూడా దైవంతో కనెక్ట్ అవ్వడానికి వీలైనంత తొందరగా ప్రతి ఒక్కరు ధ్యాన సాధనలో ఉండండి. మీలో ఉన్న దైవంతో కనెక్ట్ అవుతే కోటి లాభాలు ధ్యానం ద్వారా. థ్యాంక్ యూ మాస్టర్స్. పిఎంసి అంటే ఒక శక్తి క్షేత్రం, అది చైతన్యం అంటే ఆది పరాశక్తే పిఎంసి రూపంలో వచ్చిందన్నమాట. అది విస్తరిస్తూ ప్రతి ఒక్కరిలో ఉన్న జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. 2012కి ఇంత టీవీ కానీ ఏమీ లేకుండానే ఎంత వరకు ఈ భూమిని రక్షించుకోవడం కోసం సీనియర్ మాస్టర్స్ అంతా కూడా రాత్రి పగలు ఉద్యోగాలు మానేసి మరి అంత పరుగులు పెట్టుకొని భూమిని రక్షించడం అంత హార్డ్ వర్క్ చేసిన ఆత్మలన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు టీవీల్లో అన్ని రకాలుగా చెప్పేస్తున్నారు, వాళ్ళు ఇంత చేసేస్తున్నారు అంత చేసేస్తున్నారు అంటే ఆత్మ ఘోషలు ప్రతి ఒక్కరు నేను చూస్తున్నాను. ఎందుకంటే మాకు ఆత్మ ఏం కోరుకుంటుందంటే గుర్తింపు కోరుకుంటుంది, పొగిడింపు కోరుకుంటుంది. అందుకే పత్రిజీ ఒక చిన్న తోక కనిపించిందా అని అంత అద్భుతంగా ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు అన్నమాట. ఆత్మ అది కోరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎంసి ఎందుకు వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఆత్మ ఘోష వాళ్ళు చెప్పినందువల్ల ఆ ఘోష తీరుతుంది కాబట్టి ఈ తల్లి ఇంత అద్భుతంగా వచ్చి మళ్ళీ ఏంటంటే ఈ టీవీ ఛానల్ ఏంటంటే ఒక నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళే ఇది సృష్టించిన దానికి ఆ నెగిటివ్ని తీసేయడానికి కూడా పిఎంసి రూపంలో ఆ టీవీ రూపంలోని సెల్ రూపంలోని వచ్చి కూడా అద్భుతంగా ఇది విస్తరిస్తోంది కాబట్టి ఆ పిఎంసి అనే శక్తి క్షేత్రానికి ఆత్మ ప్రణామాలు సదా. పత్రిజీ శక్తి కాదు, సామాన్యం కాదు. ఎందుకంటే ఈ భూగోళం అంతా మొత్తము ఈ భూమి మొత్తం ఈ చరాచర సృష్టికి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ భూమి సరి అయితే మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టి భూమి మీదే ఉంది కాబట్టి ఎవరు వచ్చినా సరే ఒక్కొక్క చిన్న చిన్న భాగాల్లోనే చేయగలిగారు. కానీ ఈయన భూగోళం అంతా మొత్తం పెట్టుకున్నారు. ఆ బుద్ధ సంఘం వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందుగానే ప్రణాళిక ప్రకారంగానే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని ఒక్కొక్క పరిధిలోని పెట్టేశారన్నమాట. పెట్టేసి 2012కి ఆయన చైతన్యాన్ని వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు కానీ ఆ లోపల ఉన్న చైతన్యాన్ని పట్టుకొని శరీరం ద్వారా పరుగులెట్టించారు 2012కి. ఎందుకు నేను స్వయంగా నేనేమో ఈ చైతన్యానికి ఆ బిడ్డలంటే ఎంత ఇష్టము, అందుకే ఈ చైతన్యం ఇలా పరుగులు పెట్టుకొని సందుకి గొంతుకి పరుగులు పెట్టించి ఈ చైతన్యం ఆ పరమాత్మకి ఈ బిడ్డలంటే ఇంత తపన అని నేను సాక్షిని వీక్షించేదాన్ని. అలాగా 2012కి ఏంటంటే అప్పుడు పత్రిజీ ఏం చేశారంటే ఈ భూమానంని రక్షించుకోవడం కోసం ఈ ప్రణాళికలో ఒక్కొక్క భాగంలో పెట్టేశారు. మళ్ళీ ఏంటంటే ఈ బుద్ధ సంఘంలోనే ఈయనున్నారు ఆనందుడు,
బుద్ధుడి తాలూకా శిష్యుడు, ప్రియమైన శిష్యుడు ఆనందుడికి అప్పుడే చెప్పారు, ఆనంద నేను వచ్చే ఈ సత్యయుగ స్థాపనలోని నీ శరీరాన్ని వాడుకుంటాను నాయన అని చెప్పారు. కాబట్టి పత్రిజీ ఆ శరీరం అనేది పత్రిజీ కానీ లోపల ఉన్న ఆ చైతన్యం మటుకి బుద్ధ భగవానుడే ఎన్నాళ్ళు అది ఉపయోగించుకొని చక్కగా ఆ దేహం ద్వారా ఇది చేస్తే ఇప్పుడు ఆ పత్రిజీ శరీరం అనేది ఇది అయిపోవడం జరిగింది. ఇది సంగతి. థ్యాంక్ యూ. మీ ఇంత చక్కగా అద్భుతంగా ఈ పిఎంసి ఛానల్ ద్వారా నాకు ఇచ్చిన ఈ భాగ్యం అని నేను అనుకుంటాను. ఈ జ్ఞానము విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి అందరికీ కూడా అనేక వేల కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. కెమెరామెన్, యూత్ పిల్లలు ఇంత అద్భుతంగా చేస్తున్న మీ అందరికీ ఆత్మ ప్రణామాలు నాన్న. మీ ఇంటర్వ్యూ చేసిన మీకు కూడా అనేక వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. మీ అమూల్యమైన టయాన్ని, మీ అమూల్యమైన ఆత్మ సందేశాన్ని కూడా ఈరోజు ఎంతో విశేషంగా మా పిఎంసి ప్రేక్షకులకి అందజేశారు. చాలా చాలా మీకు ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు మన మోస్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కర్మూర్ జ్యోతి గారు ధ్యాన అనుభవాలు మనం ఈరోజు చక్కగా ఒక పాట రూపంలోను పత్రిజీతో అనుభవాలు అన్నీ కూడా ఎంతో గుప్తంగా ఆవిడ ఈరోజు మన పిఎంసి ప్రేక్షకులకి తెలియజేశారు. ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆవిడకి మన పిఎంసి ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మీకు.